పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. మనందరికీ తెలుసు, లాస్ట్ టైం అయితే కనుక కలకత్తా ఐపాక్ ఆఫీస్ పై అయితే కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ సడన్ గా సోదాలకు అయితే వెళ్ళింది. సో అక్కడ చాలా మంది ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఎక్కడికక్కడ ఫైల్స్ అన్ని కూడా దాచేయడానికి ట్రై చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన చేతిలో కొన్ని ఫైల్స్ పట్టుకొని పరిగెట్టడం కూడా వీడియోలు అయితే రికార్డ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ విషయంపై అయితే కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎవరైతే ఉంటారో, ఈడీ అధికారులు ఎవరైతే ఉంటారో వారు కోర్టులో కేసు వేశారు. ఈ సోదాలను అయితే కనుక పశ్చిమ బెంగాల్ పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారని. ఇక అదే టైంలో పశ్చిమ బెంగాల్ పోలీసులు కూడా సడన్ గా సోదాలకి అయితే వచ్చేసారని చెప్పేసి ఈడీ మీద, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారుల మీద కూడా వాళ్ళైతే కేసు నమోదు చేశారు. సో ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి అప్డేట్ వచ్చింది. మమతా బెనర్జీకి ఆ షాక్ తగిలింది. ఎందుకంటే ఈ పోలీసులు వేసిన, పశ్చిమ బెంగాల్ పోలీసులు వేసిన కేసుపై అయితే కనుక సుప్రీంకోర్టు స్టే విధించింది. అసలు ఏం జరిగిందో ఒకసారి వివరాలు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా తృణమూల్ కాంగ్రెస్ చెందిన పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్ ప్రాంగణంలో జరిగిన సోదాలు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే రైట్స్ ను అడ్డుకున్నారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీం ధర్మాసనం అయితే చేపట్టిన విచారణ అయితే ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. ఆ కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటుగా రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ అలాగే సీనియర్ పోలీస్ అధికారులందరికీ కూడా సుప్రీంకోర్టు గతంలోనే నోటీసులు అయితే జారీ చేసింది. తమ విధులకు ఆటంకం కలిగించారన్న ఈడీ ఫిర్యాదుపై సమాధానం ఇవ్వాలని కోరింది. అంతేకాకుండా ఐపాక్ కార్యాలయంలో దర్యాప్తుకు వెళ్లినటువంటి ఈడీ అధికారులపై పశ్చిమ బెంగాల్ పోలీసులు నమోదు చేసిన కేసుపై అయితే గనక సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ ఎఫ్ఐఆర్ పై స్టే విధించింది. అది అలా ఆపండి పక్కనని చెప్పేసి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ పోలీసులే సోదాలు చేశారని చెప్పి ఈడీ మీద కేసు వేశారు. అది అలా పక్కకు పెట్టండి అని చెప్పి స్టే విధించింది సుప్రీంకోర్టు. దీంతో ఈడీ అధికారులపై ప్రస్తుతానికి ఎలాంటి పోలీస్ చర్యలు తీసుకోవడానికి అవకాశమే లేదు. పశ్చిమ బెంగాల్ నుంచి ఎలాంటి పోలీస్ చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఇక ఐపాక్ కార్యాలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా భద్రపరచాలంటూ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ మెయిన్ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు కీలకం కానుంది. ఎందుకంటే అసలు ఏం జరిగింది ఆఫీసులో అన్న సోదాలు, అసలు ఏం చేశారు, అసలు అక్కడ ఏం జరిగింది అన్న విషయం అంతా కూడా ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ద్వారానే తెలియపోతుంది. కాబట్టి అదంతా కూడా ఎవిడెన్స్ భద్రపరచండి అన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ ఇంకొక స్ట్రాటజీ ప్లే చేసింది. ఈ కేసు ఏదైనా కూడా మా హైకోర్టులోనే, పశ్చిమ బెంగాల్లో ఉన్న హైకోర్టులోనే విచారణ జరగాలని చెప్పేసి వాళ్ళైతే వాదించారు. అలా కుదరదు. ఇది ఎందుకంటే ఈ వివాదంలో రాజ్యాంగపరమైన కీలక అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి తామే నేరుగా విచారణ చేస్తామంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పటికే స్పష్టం చేసింది. సో ఆ కేసు కూడా వాళ్ళ రాష్ట్రంలో విచారించుకోవడానికి లేదు, సుప్రీంకోర్టులోనే విచారణ జరుగుతుంది. కానీ తాము చట్టబద్ధంగా సోదాలు నిర్వహిస్తుంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర యంత్రాంగం, పోలీసులు కలిపి తమను అడ్డుకుంటారంటూ ఈడీ వాదిస్తోంది. మరోవైపు ఈడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అందుకే చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం బదిలిస్తోంది. ఏం జరిగినప్పటికీ కూడా ఆ కేసు అయితే వాళ్ళ రాష్ట్రంలో విచారించడానికి లేదు. అలాగే ఆ పశ్చిమ బెంగాల్ పోలీసులు వేసిన ఎఫ్ఐఆర్ ఏమైతే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇంకా అలాగే అప్పుడు జరిగిన ఫుటేజ్ అంతా కూడా ఖచ్చితంగా జాగ్రత్త పరచండి, అదే కీలకం కానుంది, అందులో మిస్ అయితే కుదరదని చెప్పింది ఫుటేజ్. అంతేకాకుండా వాళ్ళు ఈడీ సోదాలు చేస్తుంటే మీరు ఎందుకు అడ్డుకున్నారని దానికి వివరణ ఇవ్వాలంటూ కూడా వాళ్ళకి నోటీసులు అయితే జారీ చేసింది. ఈ విచారణ అంతా ఫిబ్రవరి 10కి అయితే వాయిదా వేశారు. అప్పుడైతే తెలియనుంది ఏం జరగనుందో.